మార్కెట్ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మార్కెట్ను ఇక్కడి నుంచి తరలించవద్దని చెప్పేసి, ఈ మార్కెట్ ఇక్కడే ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభిప్రాయాల్ని, లేకపోతే ఈ వ్యాపారస్తులు పడుతున్నటువంటి అభిప్రాయాల్ని వ్యక్తపరిచేటువంటి హక్కు మాకుంది. ఆ హక్కుతో ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడితే మాకేదో అక్కసు ఉందని చెప్పేసి, మాకేదో ద్వేషం ఉందని చెప్పేసి, మాకేదో నీ మీద పగ ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడడం అనేటువంటిది ఎమ్మెల్యే గారికి తగదు. ప్రజలకు, వ్యాపారస్తులకు అభద్రతా భావం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మీ వ్యవహార శైలి వలననే, మీరు ఏవైతే వ్యవహార శైలిని నడుపుతూ ఉన్నారో అభివృద్ధి పేరుతో, దానివల్లనే ఇవాళ ప్రజలకు, వ్యాపారస్తులకు అనేక రకమైనటువంటి అనుమానాలు జరుగుతూ ఉన్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్ కడతానన్నారు. ప్రజల నుంచి, వ్యాపారస్తుల నుంచి, పార్టీల నుంచి అభ్యంతరం వస్తే కమర్షియల్ కాంప్లెక్స్ను విరమించుకొని ఇక్కడే మార్కెట్ను కడతామని చెప్పినారు. దాని నుంచి తప్పుకొని మళ్ళీ ఇక్కడే, నేను చెప్తున్నాను పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా, ఇక్కడే కడతానని చెప్పేసి మీరు చెప్పారు. ఏమైందో తెలియదు, ఆదర పోయి మీరు మార్కెట్ యార్డ్లో శంకుస్థాపన చేసినారు. మాకు అనేక డౌట్లు ఉన్నాయి. మార్కెట్ యార్డు మీకు లీజుకు 3 సంవత్సరాలు ఇచ్చిందా? 3 సంవత్సరాలు లీజు ఉంటే లీజు పత్రం మీరు ఎందుకు బయట పెట్టరు? లీజు పత్రం బయట పెట్టాలి కదా, లీజు పత్రం బయట పెట్టరు. సరే పోనీ మార్కెట్ యార్డ్లో స్థలం ఉందా? మార్కెట్ యార్డ్లో స్థలం ఉంటే ఆ స్థలం ఎవరిది? ఇవాళ ఇదిగో 49 మంది లిస్ట్ ఇచ్చినారు. 49 మంది ఫ్లాట్లను యాక్షన్లో, ఓపెన్ యాక్షన్లో 49 మంది కొన్నారు. వాళ్ళకు రిజిస్టర్లు కూడా అయినాయి. మరి ఆ స్థలంలో మీరు ఎట్లా కడతారు? తమంది కాని స్థలాన్ని మార్కెట్ యార్డు మీకు ఎట్లా లీజుకి ఇచ్చింది? ఈ విషయం మీకు శంకుస్థాపన చేసే ముందు తెలుసా, తెలియదా? ఒకవేళ మీకు తెలియకపోతే మున్సిపల్ కమిషనర్ కానీ, మార్కెట్ యార్డ్ సెక్రటరీ కానీ మీకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మార్కెట్ యార్డ్ సెక్రటరీ ఇవాళ అతను ఖచ్చితంగా ఇవాళ తప్పు చేసినాడు. ఆ మార్కెట్లో ఉండే మన స్థలం ఎంత, మనకి స్థలం ఉందా లేదా అనేటువంటి విచక్షణ లేకుండా మీకు ఎట్లా శంకుస్థాపన చేయడానికి అనుమతి ఇచ్చాడో మాకు అర్థం కావడంలే. మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వచ్చిందా? మార్కెటింగ్ కమిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వచ్చిందా? మీరు పెట్టుకొని ఉండొచ్చు, కానీ వచ్చిందా? వచ్చింటే చూపండి. ఇప్పుడు ఎట్లా కడతారు అక్కడ? అంటే దీన్ని ప్రశ్నిస్తే తప్ప? మనది కాని దాంతో ఎట్లా కడతాము మనము? ఇది ప్రశ్నిస్తే తప్ప? అంటే ఇవన్నీ మీరు ఇంత తొందరగా చేస్తున్నారంటే అభివృద్ధి కాదు, అభివృద్ధి వెనక ఏదో హిడెన్ అజెండా ఉందనేటువంటిది స్పష్టమవుతా ఉంది. ఎంఆర్ఓ వచ్చి సర్వే చేస్తున్నాడు. జాయింట్ కలెక్టర్ చెప్పింది దీన్ని మార్కెట్ వాల్యూ కట్టమని చెప్పేసి. అంటే మార్కెట్ వాల్యూ కట్టకముందే మీకు వాళ్ళు లీజుకి ఇచ్చినారా? లేకపోతే ఇప్పుడెందుకు మార్కెట్ వాల్యూ కట్టమని మీరు జేసీ కోరిందో, మీరేం చెప్పినారో మాకు తెలియజెప్పాలి కదా. కాబట్టి దయచేసి ఈ కూరగాయల మార్కెట్ను తరలించకుండా ఈ కూరగాయల మార్కెట్ను ఇక్కడే ఉంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ కూరగాయల మార్కెట్ ఇక్కడే ఉండడానికి చట్టపరమైన, న్యాయపరమైన, ఉద్యమపరమైన అన్ని అంశాల ద్వారా ఈ కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులకు అండగా ఉంటామని మరొక్కసారి మీరు పునరాలోచించుకొని మీరు ఎమ్మెల్యే కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ మార్కెట్ని ఇక్కడే ఉంచాలని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం. మీకందరికీ శాశ్వత ఇక్కడే ఏర్పాటు చేస్తాను. ఆ రకంగా అప్పుడు తెలుగుదేశం నేత వరదరాజరెడ్డి గారు హామీ ఇవ్వలేదు, ఇప్పుడు నేను ఇస్తున్నాను అని చాలా ఎక్కువగా చెప్పినాడు. కరెక్ట్ గారు ప్రొద్దుటూరులో ఏ రోడ్లో స్త్రీల గౌరవం ఉందో చెప్పండి. కాలేజీల దగ్గర ఉందా, హాస్పిటల్ దగ్గర ఉందా, సినిమాల దగ్గర ఉందా? ఈ రోజులు మీరు మాట్లాడకుండా ఈ రోజు మార్కెట్ తరలించి మీరు కాంప్లెక్స్ కట్టుకోవాలనే మీ హైటెక్ ప్లాన్ కోసం మార్కెట్ సోదరులను అపాస్పాలు చేస్తారా? ఒకవైపు నా సోదరులు అంటారు, రెండో వైపు వీళ్ళు ద్వంద్వతలతో మాట్లాడుతానంటారు. ఏ రోజన్నా మార్కెట్కి వచ్చి ఆడవాళ్ళని అడిగారా? నాయన మీకోసం పోరాడుతున్నా, మీరు ఇట్లా మాట్లాడొద్దని చెప్పలేదు. మీరు ఈ రోజు మార్కెట్ తరలించడానికి ఇంత అన్యాయంగా, అవమానకరంగా ఇక్కడ మార్కెట్ వ్యాపారస్తులను మాట్లాడడం మీకే చెంది. ఇదేనా వైసీపీ సుపరిపాలన అంటే? దుమ్ము చల్లడమేనా? అందరినీ
ఎవరిని ఎవరు మాట్లాడితే వాళ్ళంతా నా శత్రువులు అంటున్నారు. సంతోషం, మేము శత్రువులమే. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే ఏ అధికారికైనా ఏ నాయకుడికైనా మేము శత్రువులమే. ఇది మార్కెట్ తరలించాలనుకుంటున్నారా, మార్కెట్ స్థలం కొట్టేయాలనుకుంటున్నారా? ఈ రెండింటిలో క్లారిటీ కావాలి. నిజంగా మీరు మార్కెట్ని ఆధునీకరణ చేసేటట్టయితే మీ ప్లాన్ ఏమో ముందు చెప్పండి, గవర్నమెంట్ అప్రూవల్స్ చూపండి, ఆ తర్వాత మాట్లాడండి, అప్పుడు నమ్ముతాం. అదేమీ లేకుండా మార్కెట్ వ్యాపారస్తులు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని బెదిరించడము, జుట్టు పట్టుకొని ఈడుస్తానంటాము. ఇది ఏమి న్యాయము? మిమ్మల్ని ప్రజా పోరాటాలు చేస్తే జుట్టు పట్టుకొని ఈడుస్తారా? రండి, మేము సిద్ధంగానే ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఎన్ని పోలీస్ కేసులు పెట్టిస్తారో, ఎంతమంది జుట్టు లాగుతారో మేము తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంత అహంకారం లేకపోతే మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడగలరు? ఈ 2 ఏళ్లలోనే మీరు పోరాడే వాళ్ళ జుట్టు పట్టుకొని లాగుతానంటున్నారు. నేను అడుగుతున్నా, ఇది శివాలయం కోనేరుకు సంబంధించిన భూమి, కేవలం మున్సిపాలిటీ ఆక్రమించింది. ఆక్రమణదారుడికి నీకే అంత జుట్టు పట్టుకొని లాగే శక్తి ఉంటే ఇక్కడ ఏళ్ల తరబడి మా నాన్న కాలం నుంచి నేను ఇక్కడ ఉండే మార్కెట్ వ్యాపారస్తులందరూ నాకు పరిచయం. అందరూ ఇక్కడే ఎన్నోళ్ళ నుంచి వాళ్ళ వారసత్వాలు తరాలుగా వ్యాపారం చేసుకుంటున్నారు. మార్కెట్ ఇది మున్సిపాలిటీ స్థలం కాదు, శివాలయం కోనేరు. కాలక్రమేణా అన్ని ఆక్రమణ అయినట్టే ఇది కూడా ఆక్రమణ అయింది. ఒకవేళ మీరు లీజుకు తీసుకుంటే లీజ్ అమౌంట్ శివాలయానికి కడుతున్నారో లేదో కూడా మాకు తెలియదు. అయితే మీరు లీజుదారైనా ఆక్రమణదారైనా ఇక్కడ వ్యాపారం చేసే వ్యాపారస్తులను బయటికి ఇచ్చే శక్తి మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఏ చట్టం మీకు ఇస్తుంది? ఏ పోలీసులు మీ మాటిని మా మీద తప్పుడు కేసులు పెడతారో మేము చూడాలనే ఉన్నాం. ఎంతవరకు మాట్లాడతారు మీరు? ఎంత హద్దు మీరు మాట్లాడుతున్నారు? మీకు ఏమన్నా అర్థమవుతుందా? అడిగిందేంటి? మార్కెట్ వాళ్ళని మారిస్తే వాళ్ళకు ఇప్పుడు మార్కెట్ యార్డ్లో తరలించిన వరకు అక్కడైనా పర్మనెంట్గా నువ్వు ఇయడానికి ఏమన్నా కాగితాలు ఉన్నాయా? అది ఎప్పుడో అమ్ముడుపోయిన స్థలము, ఈరోజు ఎవరి ప్రాపర్టీ మీరు ఇస్తారు? వాళ్ళందరినీ పిలిచి మున్సిపాలిటీలో మీటింగ్ చేశారు. అంటే ఇప్పుడు మీరు వాళ్ళు మాట్లాడుకొని ఒకవేళ వాళ్ళకే లీజ్ కట్టించినారనుకోండి, రేపు వాళ్ళు ఎప్పుడైనా మమ్మల్ని తరిమితే మా పరిస్థితి ఏమి? లీజ్ అనే మాట వద్దు, పర్మనెంట్ స్థానం కావాలా? దానికి ఏమన్నా నీ దగ్గర అవకాశాలు ఉన్నాయా? నీ గవర్నమెంట్ ఏమన్నా ఆలోచించిందా? నేను మళ్ళీ చెప్పి విరమిస్తాను. మార్కెట్ తరలిస్తున్నారా, మార్కెట్ స్థలాన్ని కొట్టేస్తున్నారా? క్లారిటీ కావాలి. మార్కెట్ స్థలాన్ని మీరు వీళ్ళ నిజంగా ఆధునీకరణ కోసమే తరలించేటట్టయితే అందుకు ఆధారాలు, డిపిఆర్, చట్టము అన్నీ మాకు చూపితే కానీ ఇది అసాధ్యము. ఖచ్చితంగా దీన్ని అందరము మా శక్తి మేర ఎదుర్కొంటాము. చాలా రోజుల నుంచి సమస్య అధికార పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడటము, దానికి మేము లేదయ్యా అది పద్ధతి కాదు, వ్యాపారస్తులకు నష్టం జరుగుతుంది, వ్యాపారస్తులకు న్యాయం చేయండి అని అడగటము జరుగుతూ ఉంది. మరి ఎమ్మెల్యే గారు ప్రజాస్వామ్యంలో ఉన్నారో, జయశ్రీ మేడం చెప్పినట్టు ప్రజాస్వామ్య పద్ధతిలో లేకుండా ఆయన నోటికి ఏమొస్తే అది మాట్లాడటము, మా అమ్మకు నాయనకు పుట్టా మీకు అన్యాయం చేయను అని ఒక మాట మాట్లాడటము, పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా నేను జుట్టు పెట్టి బయటికి లాగిస్తాను పోలీసులతో చెప్పడము, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని మేము మార్కెట్ వ్యాపారస్తుల ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. జయశ్రీ మేడం గారు చెప్పినట్టు స్థలం ఎవరిది అనేది తెలియదు. స్థలము మార్చి మార్కెట్ కట్టాలనే అనే స్థలము ఎవరిది అనేది తెలియదు. వివిధ పక్షాల వాళ్ళని పిలిచి అడిగినప్పుడు మంచి అనువైన స్థలం ఏదైనా ఉంటే చూసి మార్కెట్ కట్టించి పంపించండి అని చెప్పిన మాట మిత్రపక్షాలు వాస్తవం. అందుకని మార్కెట్ యార్డ్లో ఏదో మూలకు ఎవరో వేరే వాళ్ళ స్థలంలో తీసుకుపోయి కడతాను నేను, ప్రతిపక్ష నాయకుల దగ్గరికి మీరు పోవద్దు అని చెప్పి వ్యాపారస్తులను భయభ్రాంతులు చేయడం. ఇదే మార్కెట్లో మండి వ్యాపారస్తులను మిమ్మల్ని మా మాట వినకపోతే బాంబులు పెట్టి మిమ్మల్ని కేసులు పెట్టి కేసులు ఇరికిస్తామని బెదిరియటము,
ఇప్పుడు ఇక్కడ పొట్ట కూలి కోసం ఉదయం 3 గంటలకు వచ్చి వ్యాపారం చేసుకునే వాళ్ళు, మేము వాళ్ళ కోసం మార్కెట్కి వస్తే వీళ్ళు ఏం చెప్తున్నారు, లీడర్లు విందామని కూడా రాలేని పరిస్థితి, భయపడి బయట తిరిగే పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి పుదుటూరు ఎమ్మెల్యే రాచమల్లు గారు తీసుకుని వచ్చి ప్రజాస్వామ్యంలో పెట్టాడంటే, గతంలో మేము కూడా చాలా చూసినాము. 83 రమణారెడ్డి గారు, వరదారెడ్డి గారు ఫ్యాక్షన్ చూసినాము. దాని తర్వాత అంతకుముందు చంద్రన్న గారు, రమణారెడ్డి గారు ఫ్యాక్షన్ చూసినాము. తర్వాత కాలంలో ఫ్యాక్షన్ కలిసిపోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నుకునే పద్ధతి, ఓట్లేసి ఎన్నుకునే పద్ధతి వచ్చింది. ఆ పద్ధతిలో కూడా ఈ విధంగా మాటల మరాఠీ మాదిరిగా, మాయల మరాఠీ ఒకటైతే మాటల మరాఠీ పిలిచి ఏం చెప్తాడంటే మాయ చేసేస్తాడు మాటలతో. నా మాట వినండి అంటాడు, నా మాట వినకపోతే మీ అంతు చూస్తానంటాడు. ఇది ఎక్కడి న్యాయం అని అడిగేదానికి ఎవరు పోలేని పరిస్థితి. ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రతిపక్షాల నోళ్లు ముయించడానికి ఏంటేంటియో మాట్లాడతాడు. ఎవరు చేయని విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దయవుంచి ఎమ్మెల్యే గారు, ప్రొద్దుటూరు అంజుమన్ ప్రెసిడెంట్గా, తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యుడిగా నేను మీకు చెప్పేది ఒకటే, కూరగాయల మార్కెట్ 2 లక్షల మందికి నేను అనువైన మార్కెట్ కట్టిస్తానని మీరు అనడము, ఈ కూడా ఉండే ప్లేస్లో మీరు కట్టిలేరు, 20 ఎకరాలు కావాలా. ఈ మార్కెట్ ఉండనివ్వండి, మార్కెట్ ఇంకోటి కావాలంటే కట్టుకోండి, అంతే తప్ప ఏదో దురుద్దేశం పెట్టుకొని, ఏదో దురాచరణ పెట్టుకొని మీరు ఇక్కడ మార్కెట్ తీసేసి మార్కెట్ యార్డ్లోకి తీసుకోకపోతాం అనడము, లేదు ఇక్కడే మార్కెట్ కట్టించి మా అమ్మా నాయన సాక్షిగా నేను మీకే ఇస్తానని అనడము, ఇవన్నీ రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట మాట్లాడి మార్కెట్లో ఉండే వ్యాపారస్తులందరినీ భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఎవరైనా మాలాంటి వాళ్ళు మాట్లాడితే మా మీద కూడా మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. వ్యక్తిగత విమర్శలు మేము మీకంటే ఒక 100 ఎక్కువ చేయగలుగుతాము. అది పద్ధతి కాదని చెప్పి మేము పద్ధతిగా ఉన్నాము. అది పద్ధతి కాదు కాబట్టి మేము ఒక పద్ధతిగా ఉన్నాము. పద్ధతి తప్పితే మేము కూడా విమర్శలు చేసేదానికైనా, మిమ్మల్ని ఎదుర్కొనేదానికైనా, జయశ్రీ మేడం గారు చెప్పినట్టు జైల్లోకి పోయేదానికైనా, తన్నులు తన్నేదానికైనా రెడీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీరు అహంకారంతో మీకేదో అహంభావము మీ ప్రభుత్వం ఉందని చెప్పి విర్రబిగితే రాబోయే కాలంలో కాలమే మీకు తగువైన బుద్ధి చెప్తాదని చెప్పి సభముఖంగా నేను తెలియజేసుకుంటూ, వరదారెడ్డి గారు ఈ మార్కెట్ను ఆధునీకరించాలా అన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు. ఆ రోజు మార్కెట్ను మార్చకూడదు, ఇక్కడే ఉంచాలి అని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు మార్కెట్ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు వరదారెడ్డి గారు ఇక్కడ వీళ్ళందరికీ స్థలాలు ఇస్తానని హామీ లేదు, నేను హామీ ఇస్తానే అని ఒక మాయ మాటలు, ప్రలోభ మాటలు చెప్తున్నాడు. ఆ రోజు వరదారెడ్డి గారికి వచ్చి వ్యాపారం చేసుకుంటాడా? ఆయన వీళ్ళ స్థలాలు వీళ్ళకి ఇవ్వకుండా ఆయనకి ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా? ఈ మార్కెట్లో ఆయన వ్యాపారం చేసుకునే వ్యక్తే. ఆయన చేస్తే ఒకటి, ఈరోజు ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి మారినావు కాబట్టి ఈ నీ మాటల మాయాజాలంతో వీళ్ళందరినీ కూడా మభ్యపెట్టి భయాందోళనకు గురి చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. మార్కెట్ గురించి చర్చ పెట్టాం, మున్సిపాలిటీలో మాట్లాడినాం, అఖిల పక్షంలో మాట్లాడినాం, మా అభిప్రాయాలు చెప్పినాం, మా సలహాలు ఇచ్చినాం. దానికి ఏమంటావు నువ్వు? తర్వాత మరుసటి మీటింగ్లో, ప్రెస్ మీట్లో వ్యక్తిగత విమర్శలు ఎదుగుతావు. రామయ్య పైన, జయశ్రీ పైన, నా పైన, ముఖ్యారు గారి ప్రతి ఒక్కరిపైన కూడా వ్యక్తిగత విమర్శలు వద్దని ఒక 2 నెలల కింద నువ్వే పత్రికాముఖంగా చెప్పిన వ్యక్తివి. మాట తప్పి ఈరోజు మళ్ళీ వ్యక్తిగత విమర్శలకు వస్తావు. ఎట్లా నీ మాట నమ్మేది? మార్కెట్లో వీళ్ళకి ఇస్తానంటే మాట నమ్మేది ఎట్లా? మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేస్తాను, ముందు టెంపరవరీ అన్నావు, మళ్ళీ పర్మనెంట్ అన్నావు. పర్మనెంట్ అనే దానికి ఏమైనా భూమిని పొన్నారా? మున్సిపాలిటీకి బదలాయించినారా? ఏదో పర్మనెంట్ తాత్కాలిక మార్కెట్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ విధంగా నువ్వు నిర్మాణాలు చేస్తావు? ఎవరిది ఆ డబ్బు? మున్సిపాలిటీది. మేము పన్నుల రూపంలో కట్టిన డబ్బును తీసుకుపోయి తాత్కాలిక నిర్మాణాల కోసం నువ్వు ఖర్చు పెట్టావా? ప్రజాధనం అది. మేమందరం కట్టిన ధనం అది, పొద్దుటూరు ప్రజల ధనం. దాన్ని తీసుకుపోయి నువ్వు దుర్వినియోగం చేస్తారా? కమిషనర్ గారైనా కూడా తాత్కాలిక నిర్మాణాలకి ఇంత ఖర్చు పెట్టాలి అనే ఎటువంటి ఆలోచన కూడా చేయడం లేదు. అదేవిధంగా ఆయనంటే ఎమ్మెల్యే, శాసనసభ్యులు, రాజకీయ నాయకుడు. కమిషనర్ గారు చట్టబద్ధంగా నడుచుకోవాలి. ఎటువంటి
మీకు ఎటువంటి ఆర్డర్ లేకుండా భూమి సొంతం కాకుండా అక్కడ పోయి మీరు ఎట్లా ప్రారంభోత్సవాలు చేస్తారు? అభివృద్ధి చేయాలంటే చేయండి అభివృద్ధి ఎన్నో ఉన్నాయి అభివృద్ధి పనులు చేయాల్సింది. కంపోస్ట్ యార్డు నిండిపోయింది. ఈరోజు 25 ఎకరాలు కంపోస్ట్ యార్డు మా టైంలో ముక్తారు అప్పుడు చైర్మన్గా మేము ఉన్నప్పుడు ఉంటే ఈరోజు ఆ కంపోస్ట్ యార్డు అంతా నిండిపోయింది. స్థలం ఎక్కడ చెత్త వేసేదానికి స్థలం లేదు. దాదాపు ప్రతిదినం 30 టన్నులు 40 టన్నులు చెత్త ప్రొద్దుటూరు పట్టణంలో 70 టన్నులు చెత్త ప్రొద్దుటూరు పట్టణంలో వస్తుంది. ఈ చెత్త వేసేదానికి స్థలం లేదు. కొనండి, కంపోస్ట్ యార్డు కొనండి. మార్కెట్ కావాలా? ప్రొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే 4 మూలలు 4 మార్కెట్లు పెట్టండి. 4 చోట్ల మార్కెట్లు పెట్టించు. ఇప్పుడు అన్ని చోట్ల అన్ని ఊళ్ళలో హైదరాబాద్ సిటీలో కానీ విజయవాడలో కానీ వైజాగ్లో కానీ వివిధ ప్రదేశాల్లో మార్కెట్లు ఏర్పాటు చేశారు 4-5 చోట్ల. ఆ విధంగా మీరు కూడా 4-5 చోట్ల మార్కెట్లో మున్సిపాలిటీ స్థలం తీసుకొని 4-5 చోట్ల మార్కెట్ ఏర్పాటు చేసి ఆ మార్కెట్ని అభివృద్ధి చేయండి. మేము దీని గురించి ఏమన్నా మాట్లాడితే మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామో నియంతృత్వంలో ఉన్నామో జుట్టు పట్టుకొని ఇడుస్తాం, మిమ్మల్ని తోసేస్తాం, పోలీసులు కేసులు పెడతాం. అటువంటి వాటికి బెదిరేదే లేదు. పోలీసు కేసులు చూసాము, జైళ్ళు చూసినాము, అన్నిటి చూసాము. అన్నిటికి కూడా మేమందరం ముందుంటాము. మార్కెట్ వ్యాపారస్తులందరూ కూడా మీ అందరికి కూడా భరోసా ఇస్తున్నాము. ఎటువంటి చర్య జరిగినా కూడా మేమే ముందుండి దీన్ని ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ తరలింపు కోసం ప్లాన్ వేసే వాళ్ళకు వ్యతిరేకంగా మనమందరం కూడినాము. అందరు కలిసి ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ను ఎట్టాపాలని ఈ ఎమ్మెల్యే గారితో ఏ విధంగా పోరాడాలని ఆలోచిస్తున్నారు. కానీ ఎమ్మెల్యే గారు మటుకు ఈ మాట ఎందుకు ఆలోచించడం లేదు, అర్థం కావడం లేదు. విస్తీర్ణం ఉంది, ఇంత పెద్ద మార్కెట్, ఇక్కడ నుంచి మార్కెట్ తీసి నేను వేరే చోట కడతానంటున్నాడు. అప్పుడు ఈ 40 సంవత్సరాల క్రితం మార్కెట్ కట్టేటప్పుడు 1,20,000 పాపులేషన్, ఇప్పుడు 2.5 లక్షల ఓటర్లు ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నారు. కనుక నువ్వు ఈ మార్కెట్ మా పొట్ట కొట్టడం కన్నా ప్రొద్దుటూరు పట్టణం పొట్ట తీయాలని ఆలోచిస్తున్నావు కదా, ఆ పొట్ట కొట్టవద్దు. దయచేసి వ్యాపార సంఘాలకు అర్థం కావడం లేదు. ప్రొద్దుటూరు పట్టణంలో ఈ మార్కెట్ తీసేస్తే ఎన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రజలు ఏ విధంగా అవస్థలు పడతారు, ఏ విధంగా కడుపు ఖాళీ ఏ విధంగా బయటికి వస్తారనేది నువ్వు ఆలోచించడం లేదు. ఈ వ్యాపార సంఘాలందరూ బయటికి వస్తారు. ఒకటి. రెండోది, ఈ 3 కిలోమీటర్ల విస్తీర్ణము ప్రొద్దుటూరు పట్టణ వ్యాపార సంఘం అంతా నీళ్ళలో ముంచేస్తావు తీసుకుని పోయి. ఏ విధంగా నువ్వు చేయాలని ఆలోచిస్తున్నావు? ప్రొద్దుటూరు పట్టణానికి నీకు నమ్మి ప్రజలు ఓట్లు వేసి ఒక తూరి గెలిపించినారు ఫస్ట్. అప్పుడు నువ్వు మీ యొక్క గవర్నమెంట్ లేదని ఈ మార్కెట్ తరపు నుంచి వచ్చి ఎటువంటి మాటలు మాట్లాడినావు, ఆ మాటలు మర్చిపోయినావు. ఆ మాటల్లో నిన్ను నమ్మి ఈ మార్కెట్ వాళ్ళు అందరూ కాక ప్రొద్దుటూరు ప్రజలందరూ నమ్మి మళ్ళా ఓట్లు వేసినారు. ఓట్లు వేసినాక నువ్వు గవర్నమెంట్ నీ చేతిలో ఉందని ఈ విధంగా మారిపోతే వాళ్ళ ఊసురు తగిలి ఏ విధంగా ఇతరులు పోయినారో అట్లే నువ్వు కూడా పోతావు. ఇది మటుకు జాగ్రత్త పడు. ఇంకొక విషయము, ప్రొద్దుటూరు పట్టణం నడిపట్టులో నువ్వు బాగుతూ పొడచాలని ఆలోచిస్తున్నావు. అది పొడిస్తే ప్రొద్దుటూరు పట్టణం ఉండదు. నిన్ను నమ్మి ఓటు వేపించి గెలిపించుకున్నందుకు మా ప్రొద్దుటూరునే నాశనం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇది పూట గుర్తు చేసుకో. ఎమ్మెల్యే గారికి ఇది జాంకులు చెప్పడం ఎందుకంటే ఈ నిర్ణయం ఎవరిచ్చారు నీకు? ప్రజల పక్కన ఉండే వాళ్ళు నీకు ప్రక్కన ఉండే బ్రోకర్లో లేక లంచం కోసం ఈ మార్కెట్కి కట్టిస్తే 20 కోట్లు 30 కోట్లు మిగులుతాయని ఆలోచన చెప్పినారు. కానీ నీకు చెప్పిన మాటలు నువ్వు తప్పుడు మాటలు విని తప్పుడు అడుగు వేస్తున్నావు. మంచి ఎదిగే పొజిషన్లో అణిగిపోతున్నావు. రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి నా సలహా ఒక్కటే చెప్పేది, ఎటువంటి పరిస్థితుల్లో ఈ మార్కెట్ని తీసే ఆలోచనలు మనసు నుంచి తీసే మార్కెట్ తీసేస్తే ప్రొద్దుటూరు పట్టణం అంతా డబ్బైపోతుంది. బంగారు వ్యాపారానికి సెకండ్ బాంబే అని చెప్పుకునేది అట్టాడికి పోయి మా ప్రొద్దుటూరు పట్టణము మార్కెట్ వ్యాపార సంఘాలు అన్నీ కింద పడిపోతాయి. కనుక నువ్వు ఆలోచించి ఈ మనసు మార్చుకొని ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా, మార్కెట్ సంఘాలకు వ్యాపార సంఘాలకు ఇబ్బంది పెట్టకుండా, వ్యాపారస్తులను రోడ్డు మీదకి రాకుండా నువ్వు జాగ్రత్త పడడం మంచిదని చెప్తూ, ప్రొద్దుటూరు పట్టణానికి ఏ విధంగా చేసుకోవాలో చెడగొట్టాలంటే వీళ్ళు చెడపలేరు. ఏమున్నా కొద్ది రోజులు తిన్నారు, ప్రతి దాండలో ఆశించారు. అవన్నీ అవినీతులు కాదు. మార్కెట్లోకి వచ్చేందుకు వాళ్ళు పెద్ద నీతులు చెప్పి దీన్ని దేనికోసం చేస్తున్నారు? వాళ్ళ ఆలోచనలు ఏమి, మంచిగా చెడు మీరు ఆలోచించి మీరు అంతా ఐకమత్యంగా ఒక యూనిటీగా ఉండండి. మీ వెంబడి ప్రతి పార్టీలందరూ అంజుమను, ప్రొద్దుటూరు అంజుమన్ ఇస్లాం,
అక్కడి నుంచి ప్రతి ఒక్క సోదరులు మీ వెంబడి ఉన్నారు. మా అందరి ఆలోచన ఇక్కడి నుంచి మార్కెట్ తీయవద్దు అని తీయడానికి ప్రయత్నిస్తే దేనికైనా మేము నిలబడడానికి ఇష్టం. 24 గంటలు కష్టపడి కుటుంబాన్ని పోషించుకునే మార్కెట్లో ఉండే సోదరులందరికీ నా తరపున నా మద్దతు ప్రకటిస్తూ మా పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మేము మీ మార్కెట్ని ఇక్కడి నుంచి తరలించాలని ఏదైతే నరకాసురుడు ఒక అతను శపథం పట్టాడో అతనికి బుద్ధి చెప్పి ఈ మార్కెట్ని ఇక్కడే నిలబెడతామని మీ అందరికీ హామీ ఇస్తూ ఎమ్మెల్యే గారు పెద్దలు ఆయన మాట్లాడతా మాటలు ముక్తారన్న చెప్పినట్టు మాటల మరాఠీ ముక్తారన్న కూడా చెప్తానా ఆయన మాటల మరాఠీ కాదన్నా పొద్దున ఒక మాట మధ్యాహ్నం ఒక మాట సాయంత్రం ఒక మాట నిద్రపోయే ముందర ఒక మాట అబద్ధాలు చెప్పి ఎమ్మెల్యే అయిన వ్యక్తి పొద్దుటూరు నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారు అంటే అది రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారే. మార్చిలో దౌర్జన్యంగా అనుభవం లేని అర్హత లేని కమిషనర్ని అడ్డం పెట్టుకొని మైదుగూరు రోడ్లో కాలువలు పాల్గొట్టాం. 1 కోటి రూపాయలు 1.5 కోటి టెండర్ పిలిచినాం. 1.5 కోటి టెండర్ పిలిచిన దాన్ని నీ ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఇసుకే లేదని కట్టేదంట. నీకు చెప్పేది అర్థమవుతుందా? జనము వినేవాడుంటే చెప్పేవాడు రాచమల్లు. నువ్వు కాలువలు కట్టలేని నువ్వు మార్చి గంట ఆడ కట్టేస్తాడంట మార్కెట్ యార్డ్లో. అందరి నుంచి ఆడ తీసుకుపోయి కూర్చోబెడతాడంట. ఒకటే క్వశ్చన్, 2014లో ఇదే దొంగ ఇదే జైలుకు పోయే వ్యక్తి నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆయన ఉత్తమం, నీకోసం కష్టపడి తిరిగినప్పుడు ఆయన ఉత్తమం. తర్వాత ఈయననే మళ్ళా మున్సిపల్ చైర్మన్గా కూర్చోబెట్టాలని గుర్తుందా? చూపించాలేమో చెప్పు, ఇంత చెప్పు తీసుకొని కొనికే కేసి కొట్టి 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 అదే రాజ్యాంగాన్ని కుని చేశారా మీరు, నాశనమైంది రా అన్నావు. ఎవరు ఇప్పుడు అదే చేస్తున్నావు నువ్వు. ఆ రోజు నువ్వు ఏమన్నావో అదే ఈ రోజు కూలి చేస్తున్నావు. దానికి నా సొంత నిధులు ఇస్తా అంటావు. ఏం మైసూరు మహారాజా కొడుకువా నువ్వేమన్నా? ఏమన్నా నువ్వేమన్నా యువరాజువా? శిక్షా దేవరాయలు కాడ రాసులు పోసి అమ్మినట్టు నీ కాడ రత్నాలు ఉన్నాయా? నువ్వు చేసేది ఇసుకే దొంగతనము, గ్యాంబ్లింగు, మట్కా అవన్నీ చేసి నీకు క్రికెట్ పందాలు నీకు లెక్క వస్తుంది. ఏదో 3 కోట్లు తెలుగుదేశం వాళ్ళు ఇస్తే 3 కోట్లు మార్కెట్ వాడు కడతా అంటావు. 3 కోట్లు లెక్క మేము కడతాం ఈ మార్కెట్ ఇచ్చిపెట్టు. నీకు లెక్క కావాలంటే 3 కోట్లు మేము కడతాం ఈ మార్కెట్ ఇచ్చిపెట్టు. వాళ్ళ జోలికి రావాకు. అడుక్కని తింటాం ప్రజలను. మార్కెట్లో ఉండే వాళ్ళందరం కూడా చందాలు వేసుకుంటాం. అడక్క తిని యాచించి నీకు 3 కోట్లు ఇస్తాం అనుకుంటావా? ప్రతి దానికి సొంత నిధులు సొంతలు. పెద్ద మార్కెట్ యార్డ్ వాళ్ళు 3 ఏళ్ళకు లీజుకి ఇచ్చారు. పర్మనెంట్గా లీజుకి ఇప్పిస్తా అంటున్నావు. ఏం ప్రజలు ఏమన్నా నీకేమన్నా పర్మనెంట్ ఎమ్మెల్యేకి ఏమైనా ఇచ్చారా? పొద్దుటూరు వాళ్ళు మార్కెట్ జోలికి ఎవడన్నా వచ్చే జుట్టు పట్టుకొని ఇడుస్తావా? 2012లో ఎవడు నేను జుట్టు పట్టుకొని ఇడిచినారు? 12లో ఇట్లా రొమ్ములు ఇరగదీసి బుల్లెట్ నా గుండెల్లో దిగాలని ధనా 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 అని కొట్టుకుంటే అరే ఏం ఇసుకుపోయినారా? నేను ఎవరన్నా? మాట తప్పేది నువ్వు, అబద్ధాలు చెప్పేది నువ్వు, వ్యక్తిగతంగా మాట్లాడేది నువ్వు. జయశ్రీ మేడం మాట్లాడితే ఆమె ఒక ఉక్కు మహిళ ఉందని అవులేగా మాడతావా? వ్యంగ్యంగా మహిళని చూడ కూడా మాడతావా? ఇదే ఉక్కు మహిళతో పాటు ప్రజా సంఘాలను కలుపుకొని ఎన్ని ధర్నాలు చేశారు సార్ తమరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? అంటే నువ్వు చేసింది కేవలం ఓట్ల కోసం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జయశ్రీ మేడం కనపరాలే, రామయ్యన్న కనపరాలే, లేదు ఇంకొక సంఘాలు కనపరాలే. ఈరోజు ప్రజా సంఘాలు పనికిమాల వాళ్ళు అంటారు. క్రికెట్ పందాలు ఆడే వాళ్ళకి మట్కా బీటర్లకి కౌన్సిలర్ టికెట్ ఇచ్చిన నువ్వయాది, జయశ్రీ మేడం కాదు. క్రికెట్ బుకీలకు ఇచ్చినావు నువ్వు టికెట్లు, కౌన్సిలర్ టికెట్లు. మదం ఎక్కి అహంకారంతో నాకు ఎదురే లేదని చేస్తున్నావు. పెద్ద రాజులు రాజ్యాలు పోయినాయి, నీదేందో పెద్ద ఈ రాజ్యం, నీ రాజ్యం పోదనుకుంటున్నావా? నీకు ఛాలెంజ్ చేస్తానా నేను. ఇదే మార్కెట్లో నువ్వు అన్నావు కదా, మార్కెట్లో ఉండే ప్రతి ఒక్కరిని ఒప్పించి నేను కడతాను అన్నావు. ఈ మాట మీద నిలబడు చాలు. నువ్వు ఫైనల్ గా ఒక్కడే చెప్తున్నాం, మార్కెట్ మీరు ఎవ్వరు భయపడకండి. మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మార్కెట్ జోలికి వస్తే ఆమర నిరాహార దీక్ష చేసైనా నేను ఈ
ఈ మార్కెట్ నిలబెట్టాం. ఆయన తాటాకు చప్పుళ్లకు ఈడెవడు భయపడే వాళ్ళు లేరు. ఒక సైనికుల్లా ఉద్యమిస్తాం. ఆయన కాలు సాపోతే ఎన్ని గుళ్ళు కావాలనో, ఆయన సంపుతా పోతే ఎంతమంది కావాలనో ఆయనకు తెలియాలా. ఆయన అంటాడు కదా, తీసుకుపోతాం జైల్లో పెడతామని. పొద్దుటూరు కాదు, కడప జిల్లాలో ఉండే జైళ్ళన్నీ సరిపోవు. నీ కిండాలు అరెస్ట్ చేయాలంటే కడప జిల్లాలో జైలే సరిపోవు, ఇంకా జైలు సరిపోవు. నా సలహా ఏంటంటే మమ్మల్ని ఎత్తుకుపోయి నీ రాజభవనం, నువ్వైతే కోట్లు పెట్టి రాజభవనం కడతావో, నన్ను లింగారెడ్డి, ముఖ్యారంగను, జయశ్రీ మేడను, రామయ్యను, సుధాకర్ రెడ్డి అంకులు అందరిని ఎత్తుకుపోయి నీ ఇంట్లో బంధించుకో. మార్కెట్లోకి ఆడవాళ్ళు వస్తే వాళ్ళ మీద పడుతున్నారంట, వాళ్ళను తిడుతున్నారంట, అసభ్యకరంగా మారుతున్నారంట. 2012లో ఇదే వ్యాపారస్తులే కదా వినింది. కాకపోతే నువ్వు కరెక్ట్ నేను వింటే మార్కెట్కి వస్తా అంటే మీరు ఆడవాళ్ళని ఎందుకు వ్యాపారస్తులు ఇది చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు చేయగానే వాళ్ళతో అనేవాళ్ళు ఏ రోజున్నా లేదు. 2014లో ఎమ్మెల్యే అయినాక మార్కెట్కి వచ్చిన మహిళల్ని కాపాడలేని నువ్వు వ్యాపారస్తులు కాపాడతావా? ఇది కేవలం మార్కెట్ వాళ్ళు ఒక్కదే సమస్య కాదు, పొద్దుటూరులో ఉండే వ్యాపార సంఘాలు అందరి సమస్య. ఈ మార్కెట్ నుంచి పోయిందనుకో ఈ చుట్టుపక్కల వ్యాపారాలన్నీ పడిపోతాయి. ఇప్పటికే రిలయన్స్ మార్ట్ వచ్చింది, డీమార్ట్ వస్తుంది అంటారు, ఇంకోటి పెద్ద కంపెనీలు వస్తాయంటారు. పెద్దోళ్ళకే బతుకుతే రోజు కూలి పని చేసుకునే సామాన్యుడు ఎంత బతకాలా? నేను అడుగుతానా, ఇదే మార్కెట్ ఏమన్నా మీ పిల్లనిచ్చిన వస్తుందా? మార్కెట్ ఏమన్నా మీకు పిల్లనిచ్చిన వస్తుందా? ఏమండి, మీకు వచ్చిన ఓట్ల ఊపు, మీకు కళ్ళకెక్కిన కైపు, నీ ఊపు నీ కైపు రెండింటినీ దించి మార్కెట్ కిందే పెట్టాం. ఈ మార్కెట్ ఇన్నే ఉంటుంది, యాడికి పోదు. నువ్వు ఈ మార్కెట్ ఇన్నే ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే అయినాక కూడా నువ్వు వచ్చి ఇక్కడ ఆడోళ్ళని తింటారో లేదో మారువేషంలో వచ్చి మాజీ ఎమ్మెల్యే అయినాక కూరగాయల మంచోళ్ళ చెట్టాలో కదా కనుక్కో. చాలా దురదృష్టం, ఇక్కడ మార్కెట్ తరలింపు విషయమై సమావేశం పెట్టుకోవడమే ఒక దురదృష్టకరమైనటువంటి విషయం. అదృష్టం బట్టి ఒక వ్యక్తి రెండోసారి ఎమ్మెల్యే అయినారు, అధికారంలోకి వచ్చారు. దురదృష్టం బట్టి మనం ఇక్కడ మార్కెట్లో మీటింగ్ వస్తున్నాం. మనందరూ కూడా తెలుసు, మోసం చేసడానికి కూడా ఒక హద్దు అనేది ఉంటాను. ఇది మోసమో దగానో అమానుషమైనటువంటి విషయము నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు, నీకు గంపగుత్తగా ఓట్లేసినటువంటి వాళ్లకు వాళ్ళ జీవనాన్ని తీసేసేటువంటి దుస్థితి ఈ ప్రొజెక్టుల్లో కలిగిందంటే చాలా బాధాకరమైన విషయం. ఒకటే చెప్తున్నాం, వరదరారెడ్డి గారు ఆధునీకరిస్తే నొప్పి, ఈయన ఆధునీకరిస్తే ఏం నొప్పి. వరదరారెడ్డి గారు ఆధునీకరించేటప్పుడు ఇది మంచి పని అయ్యా, నేను కూడా సహకరిస్తాను, చాలా మంచి పని అని చెప్పి వరదరారెడ్డి గారితో పాటు వచ్చి నువ్వు ఆధునీకరించడానికి ఖాళీ చేసేదానికి ప్రయత్నం చేస్తే శబాష్ రాజబల్లు, నువ్వు అప్పుడు ఒకటి మాట చెప్పావు, ఇప్పుడు ఒకటి మాట చెప్తావు అని అనుకోవచ్చు. అప్పుడేం చెప్పినావు, బుల్లెట్ తగిలితే మార్కెట్ మార్చేదానికి, మార్కెట్ పాల్గొనడానికి ఎవరు వచ్చి బుల్లెట్ తగిలితే కరెక్ట్గా నాకే తగలాల, మళ్ళీ ముఖ్యాలు తగిలితే ఒప్పుకోడు, ఎట్టి పరిస్థితులు ఒప్పుకోడు, మా కాశీ ఇప్పుడు తగిలితే ఒప్పుకోడు, ఖచ్చితంగా నాకే తగలాల. బుల్డోజర్ వస్తే నా మీద పోవాలా, మా మీద పోతాడు. చాలా ఇక ముత్యాల మీద ఏమైనా పోదేమో, రాజమల్ల మీద పోదేమో, కానీ బుల్డోజర్ మా మీద చెబుతాను. బుల్లెట్ చెప్తివి, బుల్డోజర్ చెప్తివి. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండేటువంటి ముస్లిం మైనార్టీల ఓట్లన్నీ కూడా గంపగుత్తగా వాళ్ళ బ్యాలెట్లను తీసుకుంటారు. ఇప్పుడు ఏమంటావు, నేను జీవో తెస్తాను మీకే ఇచ్చేదానికి. సరే, జీవో అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక మంత్రులు ఇస్తాడు. చట్టం అనేది శాసనసభలో 175 మంది ఎమ్మెల్యేలు ఆమోదిస్తే చట్టం అవుతుంది.
నువ్వు చట్టం వచ్చేసి యాక్షన్ పెట్టాలా 3 ఏళ్ళకి ఒకసారి వాళ్ళకి పెంచాలని చెప్పి చెప్తా ఉంటే నువ్వు జీవో ఇస్తా ఉంటావు. అంటే ఎంత అసంగతమైనటువంటి మాటలు. నువ్వు జీవో ఇచ్చడానికి ముఖ్యమంత్రికి అధికారం లేదు, పాత వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో చట్టం పాస్ చేయాలా. ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ కోసం ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చట్టాన్ని సవరిస్తారా, చట్టం కొత్త చట్టం చేస్తారా, ఉండే చట్టాన్ని మారుస్తారా? ఇది నమ్మేదా ఎవరైనా? ఇప్పుడు ఆ రోజు ఏమైంది, గాంధీ రోడ్లో రూములు పలుకుంటారు. నేను గారు ఇవి అందరం హామీ ఇచ్చినాం, ఏదో బీదోళ్ళు మీ రూములు మీకు ఇస్తాం, మాతో పాటు అతను హామీ ఇచ్చినాడు. ఈరోజు ఏమైంది ఆ పరిస్థితి? ఈరోజు ఎక్కడ ఉన్నారు వాళ్ళంతా, పాత వాళ్ళంతా ఉన్నారు అక్కడ. నన్ను మాట చెప్పలేదా? నువ్వు అధికారం లేవా? ఇప్పుడు ఇప్పించిన వాళ్ళకి ఇప్పించింటే ఈరోజు చెప్పవచ్చు. తర్వాత ఒకటి ఇది అబద్ధమా కదా, జీవో ద్వారా మీకు కేటాయిస్తానని శుద్ధ అబద్ధం. రెండోది అక్కడ మారుస్తాను. అక్కడేంది పరిస్థితి? అసలు స్థలం లేదు, ఉండేటువంటి స్థలము ఇదో 49 మంది 1971లో యాక్షన్లోకి ఉన్నారు. వాళ్ళకే ఉచితంగా వేయాలా, దీపావళి మాత్రం ఉచితంగా వేయాలా. 49 మంది 1971 సంవత్సరంలో యాక్షన్ వేస్తే 49 మంది పడ్డారు. దాంతో ఒక 7 మంది తప్ప మిగతా వాళ్ళతో డబ్బు కట్టారు. వాళ్ళ పేరుతో రిజిస్టర్ లేదే, కోర్టు కూడా వాళ్ళ స్థలమే చెప్పింది. ఆ స్థలంలో ఈ మార్కెట్లు ఆధునీకరించే దానికోసం అక్కడ పోయి మార్కెట్ కట్టాలా? అసలు అధికారులను సస్పెండ్ చేయాలి. మున్సిపల్ కమిషనర్ కానీ, మార్కెట్ కమిటీ సెక్రటరీ కానీ, అక్కడ ఎమ్మెల్యే వచ్చి శంకుస్థాపన చేస్తా ఉంటే ఏ విధంగా అనుమతించాలి? మార్కెట్ కమిటీ సెక్రటరీ రిపోర్ట్ రాలేదు, ఇక్కడ స్థలం లేదు, 49 మంది యాక్షన్లో కొన్నారని చెప్పి మార్కెట్ కమిటీ సెక్రటరీ రిపోర్ట్ రాయాలి. ఆ రిపోర్ట్ రాస్తే నీకు అనుమతి వస్తుందా? అసలు స్థలం ఉందేను నువ్వు చూపిస్తావు. ఆకాశం కనపడుతుంది, చంద్రుడు కనపడుతుంది. ఇప్పుడు అందరికీ లేని స్థలాన్ని చూపించి చేయని ఆధునికరణ గురించి చుక్కలు చూపిస్తున్నావు. మార్కెట్ కమిటీ సెక్రటరీ సస్పెండ్ అవుతారు చెప్తున్నాను సభాముఖంగా. నువ్వు ఏ విధంగా అక్కడ వాస్తవం చెప్పాలి కదా. ఈ విధంగా 1971లో ఇంతమంది బహిరంగ వేలంలో కొన్నారని చెప్పి రిపోర్ట్ ఇవ్వలేదా? నువ్వు ఎందుకు ఇలా ఎట్లొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారు? ఇంకోటి కూడా మున్సిపల్ కౌన్సిల్లో మా ప్రభుత్వం చివరి రోజుల్లో మేమందరం కలిసి ఒక తీర్మానం ఆమోదించాం. ఏమని ఆమోదించాం? అక్కడికి బయటికి ఎక్కడ కూడా మార్చకూడదని చెప్పి తీర్మానం. ఎక్కడికే కాదు, వేరే చోటికి కూడా అక్కడ పొరపాటు రోడ్లు కానీ ఎక్కడ మార్చకూడదని తీర్మానం చేస్తాం. మరి కమిషనర్ జాయింట్ కలెక్టర్ చెప్పాలి కదా, మేడం తీర్మానం ఉంది, బయటికి మార్చకుండా తీర్మానం ఉందని చెప్పాలి కదా. ఆమె చెప్పాలి. ఈ మార్కెట్ కమిటీ సెక్రటరీ స్థలాల విషయం చెప్పాడు. అందరినీ మోసం చేసి ఈరోజు బజార్కి వచ్చేటువంటి పని చేస్తున్నాను. నేను నోటు కూడా చెప్తున్నాను, నా మాట నమ్మంటాను. నీ మాట ఏం నమ్మాలా? రజకులకు కళ్యాణ పట్టం కట్టిస్తున్నావు, కట్టించిన వాళ్ళు తర్వాత ఆడ స్థలాలు కూడా మీకే ఇప్పిస్తాను చెప్పినావు. కేంద్రంలో కాంప్లెక్స్ లో ఇప్పించినావా? ముస్లింకు ఇదిగా కట్టిస్తున్నావు, కట్టించినావా? మైక్ రోడ్డు పాల్గొట్టావు, అక్కడ కాలువ కట్టావా? అక్కడ కాలువ కట్టావు, మళ్ళీ ఎదురుకు వచ్చేసి మళ్ళీ పాల్గొంటావు. ఎస్పీజీ కాంపౌండ్ చర్చికి ఒక 5 లక్షలు. నేను మీటింగ్ లో మాట్లాడుతా ఉంటే ఆ రోజు మా పార్టీలో ఉన్నాడు అలా ఇట్లా మైక్లో మాట్లాడుతుంటే వాడు పోతున్నాడు. దాంట్లో వాడు ఏదో దాంట్లో వాడిపోతున్నాడు, ఏదో మీటింగ్ జరుగుతుందని చెప్పి దగ్గరికి వచ్చాడు. వచ్చి పిల్లలు ఎత్తుకొని ఇట్లా చూస్తున్నాడు. ఏమ్మా ఎవరు సార్? నేను పలానా మూడో సార్. ఏమి ఆ పాప? క్యాన్సర్ సార్. ఎంత ఖర్చు అవుతుంది?
8 లక్షలు పొద్దున ఇస్తాను. వాడు ఆటోలకే తిరిగి ఆడికి దొరసాలకు వాడు కొట్టము ఏమైనా ఇచ్చినాడు మీకేమన్నా ఇల్లు కట్టించిస్తా అన్నాడు. వాళ్ళు మేర్పించినటువంటి 60-70 స్థలాలు అర్ధనగర్లో మేము మేర్పిస్తే మేమందరూ కలిసి ఇప్పిస్తే మేము ఇప్పించిన స్థలాల్లో ఇల్లు కట్టుకోలేకపోతే నువ్వు కట్టిస్తాను ఇప్పుడు కట్టి మరి 60-70 స్థలాలు ఖాళీగా ఉన్నాయి చూడు. మేము పిలిచేకే నీ పేరు వేసుకో, రాజమల్లు ప్రసాద్ రెడ్డి నిలయం చెప్పి వేసుకో. ఇట్లా విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడి రోడ్డు కూడా చెప్తున్నా. మనం ఏం చేస్తాం, ప్రొద్దుటూరు ఓటర్లు కూడా అడుగుతున్నాం. మహాశీలారా, పొరపాటు పడేమన్నా రాజమల్లు ప్రసాద్ ఓట్లేస్తారా? రాజమల్లు ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే కాకపోతే ఎట్లా తెలిసే కదా మీరు ఓట్లేసింది. డైరెక్ట్ గా ఉన్న కొత్తగా వచ్చిండే అయ్యా పిల్లయ్య పొరపాటు పడినా ఓట్లేస్తామని. రాజమల్లు ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందే ఎట్లా తెలిసి ఓట్లేస్తారు. ఓసారి వేస్తే తాందని మొదలు రెండోసారి వేస్తారు. ఆ ఫలితమే ఈరోజు అందరం కలిసి అనుభవిస్తున్నాం. ఇది జరిగేది కాదు, అయ్యేది కాదు, పోయేది కాదు. ఏ విధమైన సరే మేము ఆ రోజు ఒకటే మాట్లాడుతున్నాం, ఈరోజు కూడా ఒకటే మాట్లాడుతున్నాం. ఈ మార్కెట్ పగలగొట్టడం కానీ, ఆధునీకరణ పేరుతో దీన్ని దుర్వినియోగం చేయడం కానీ, వేరే విధంగా వాడుకోవడం కానీ కుదరదని చెప్తున్నాం. రాష్ట్రమంతా ఫ్రీ. ఈయన మాత్రం ఎద్దుల బండ్లు పట్టుకుంటారు. ఎద్దుల బండ్లు పట్టుకోవడం కాదు, ఎద్దుల బండ్లను పట్టిస్తున్నారు, జైలు పంపిస్తున్నారు. ఇంకా నేను ఎట్లా మాట్లాడతావు? శిశుపాలుని అయితే 100 దాటిటాయి, నీకు 1000 లక్షలు దాటిటాయి. నేను ఉండే ప్రసక్తే లేదు, ఈ మార్కెట్ పాల్గొట్టించే ప్రసక్తే లేదు. మీరు మాత్రం అందరూ ఒక మాట మీద ఉండండి, ఐకమత్యంగా ఉండండి. దానికి ఏది ఏమైనా కూడా మేము ఉంటాం. మేము ప్రసాద్ రెడ్డి మాత్రం బుల్లెట్ గడ్డం పోతామని చెప్పాం, బుల్లెట్ గడ్డం పోతామని చెప్పాం. మా శక్తి ఉండే కాడికి మీకు అడ్డం పడతాం. మీ ఇంటికి కొత్తదనం తెచ్చి అన్ని రకాల పిఓబి జిప్సం మెటీరియల్స్ కోసం ఇచ్చేయండి జేఆర్ ఎంటర్ప్రైజెస్, 1 టౌన్ సర్కిల్, ముబారక్ షాదీ మంజిల్ ప్రక్కన, ప్రొద్దుటూరు. మా వద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించిన అన్ని రకాల మెటీరియల్స్, స్టాండర్డ్ కంపెనీకి చెందిన యూఎస్జీ బోరల్ ప్లాస్టర్ బోర్డ్స్, గాల్వనైజ్డ్ కోటింగ్ కలిగిన మెటల్ ఛానల్స్, పిఓబి సీలింగ్, జిప్సం సీలింగ్, బార్డర్ ఫ్లవర్స్, అన్ని వెరైటీల బ్రాండెడ్ ఐటమ్స్ లభించు. అన్ని రకాల పిఓబి సీలింగ్ వర్క్ చేయబడింది. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాల కోసం ఇచ్చేయండి జేఆర్ ఎంటర్ప్రైజెస్, 1 టౌన్ సర్కిల్, ముబారక్ షాదీ మంజిల్ ప్రక్కన, ప్రొద్దుటూరు.